హాయ్ ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 17. ప్లీజ్ ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్తే, తదుపరి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. సిజేఐ గురించి ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు ఉంటుంది. సిజేఐని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే రాష్ట్రపతి గారు చేయిస్తారు. నెక్స్ట్ టాపిక్, 15వ బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో జరిగిందంట. 2025 ఏప్రిల్ 17న బ్రెజిల్ రాజధాని బ్రెజిలియాలో 15th బ్రిక్స్ మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారతదేశం తరపున వ్యవసాయ, రైతుల సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నాయకత్వం వహించారు. సమావేశం థీమ్ వచ్చేసి ఏంటంటే, ప్రమోటింగ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ త్రూ కోఆపరేటివ్ ఇన్నోవేషన్ అండ్ ఈక్విటబుల్ ట్రేడ్ ఎమాంగ్ బ్రిక్స్ కంట్రీస్. ఈ థీమ్ ద్వారా స్థిర వ్యవసాయ అభివృద్ధి, సాంకేతిక వినియోగం మరియు సమానతపై దృష్టి సారించనున్నారు. హాజరయ్యే దేశాలు ఏంటంటే, బ్రిక్స్ సమావేశం కదా, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఇందులో కొత్తగా చేరిన దేశాలు ఏంటంటే ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా. మొత్తం 10 దేశాలు సభ్య దేశాలు. రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాలలో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం. బ్రిక్స్ సమావేశం ఎప్పుడు ఏర్పాటైందంటే 2009లో. సభ్య దేశాలు 10. థీమ్ వచ్చేసి స్ట్రెంథెనింగ్ మల్టీలాటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్. నెక్స్ట్ టాపిక్, అరుణాచల్ ప్రదేశ్లో బౌద్ధ సదస్సు అంతర్జాతీయ 2025. నెక్స్ట్ టాపిక్, అరుణాచల్ ప్రదేశ్లో అంతర్జాతీయ బౌద్ధ సదస్సు 2025. ఇంటర్నేషనల్ బౌద్ధ కాన్ఫెడరేషన్ ఐబీసీ మరియు భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా బుద్ధ, ధమ్మ మరియు ఈశాన్య భారత సంస్కృతి 2 రోజుల అంతర్జాతీయ సదస్సును 2025 ఏప్రిల్ 21, 22 తేదీల్లో నమ్సై, అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించనున్నారు. కార్యక్రమ ముఖ్యాంశాలు, తేదీలు 21 నుంచి 22 ఏప్రిల్ 2025. ముఖ్య అతిథులు. ఈ కార్యక్రమానికి ఎవరెవరు వస్తారంటే, అరుణాచల్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పెమా ఖండు గారు, ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ చౌనా మైన్ ఈ ప్రాంతానికి చెందినవారు. ఈశాన్య భారతదేశంలోని బౌద్ధ సాంప్రదాయాలు ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర. ఈ ప్రాంతం బౌద్ధ ధర్మం, మత సాంప్రదాయ మరియు వారసత్వం కోసం ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడ థెరవాడ, మహాయాన, వజ్రయాన బౌద్ధ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఐబీసీ ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ భారతదేశంలో ప్రధాన కార్యాలయం ఉన్నాయి. సముదాయాల కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. సదస్సు యొక్క థీమ్ వచ్చేసి బుద్ధ, ధమ్మ అండ్ ద కల్చరల్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ప్రధాన లక్ష్యాలు, ఈశాన్య భారతదేశంలో బౌద్ధ పర్యటనను ప్రోత్సహించడం, వివిధ బౌద్ధ సాంప్రదాయాల పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, వారసత్వ పరిరక్షణ, తోడ్పాటు. ప్రాయోజకత్వం, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా బౌద్ధ ధర్మాన్ని మరింత బలోపేతం చేయడం కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ టాపిక్, ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025.
న్యాయ వ్యవస్థ, పోలీస్, జైలు పరిపాలన, లింగ సమానతపై దేశ స్థాయిలో విడుదలైన ముఖ్య నివేదిక. 1987 లా కమిషన్ న్యాయమూర్తుల నిష్పత్తిని జనాభాకు అనుగుణంగా 1,20,000గా ఉండాలని సూచించింది. న్యాయ వ్యవస్థలో ఖాళీలు పెరిగిన పనివారం మరియు అంతరాలను అధిగమించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుందంట. లింగ అసమానతలు వచ్చేసి న్యాయ మరియు పోలీస్ రంగాల్లో మహిళలపై సమాన అవకాశాల లోపం. భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే పెరుగుతున్న కేసుల సంఖ్య, ఎక్కువ ఖైదీలు, తక్కువ న్యాయమూర్తులు. జైళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. అంశం: జైళ్ళ ఆక్యుపెన్సీ రేటు 131%, అంటే సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారన్నమాట. దేశంలో మొత్తం ఖైదీలు 5.7 lakhs. 2030 నాటికి ఖైదీల సంఖ్య 6.8 lakhs. ఖైదీ డాక్టర్ నిష్పత్తి 775.1. 1987 లా కమిషన్ సిఫార్సు ఏం చెప్పిందంటే 50 జడ్జీలు ఉండాలని చెప్పింది. ప్రతి 10 లక్షల జనాభాకు జడ్జీలు ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 15 మాత్రమే. మహారాష్ట్రలోని కరాద్ నగరం శానిటరీ వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచిందంట. భారతదేశంలోని శానిటరీ వేస్ట్ సరైన నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రత్యేకంగా శానిటరీ నాప్కిన్స్, డైపర్లు, ఇతర హైజీన్ ఉత్పత్తులు సరైన విధంగా పారవేయకపోవడం వల్ల పర్యావరణ దెబ్బలు, ఆరోగ్య ప్రమాణాలు, సామాజిక నిందలు కలుగుతాయి. అయితే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కరాద్ నగరం ఈ సమస్యను విజయవంతంగా అధిగమించి దేశానికే ఆదర్శ నమూనాగా నిలిచిందంట. కరాద్ నగరంలో ఎలాంటి విజయాలు చోటు చేసుకున్నాయో చూద్దాం. 100% శానిటరీ, బయోమెడికల్ వ్యర్థాల వేరు చేయడం, సెగ్రిగేషన్, పూర్తిగా ఇంటింటి సేకరణ, శాస్త్రీయంగా వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసి పాడవేయడం, ఆరోగ్య హానులు, పర్యావరణ కాలుష్యం నివారణ, మాసిక ధర్మం వంటి అంశాలపై సామాజిక నిందను తగ్గించడం. సూడాన్ అంతర్యుద్ధం ఉధృతం. నెక్స్ట్ టాపిక్: 2 రోజుల్లో 300 మందికి పైగా మృతి చెందారట. ఆఫ్రికా ఖండంలో ఉన్న సూడాన్ దేశంలో అంతర్యుద్ధం మళ్ళీ ఉధృతమైంది. డార్ఫర్ ప్రాంతంలో పారామిలిటరీ సపోర్ట్ ఫోర్స్ RSF బలగాలు చేసిన దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మృతి చెందినట్టు ఐక్యరాజ్యసమితి మానవతా విభాగం OCHA నివేదించింది. దాడుల వివరాలు వచ్చేసి ప్రాంతం: ఉత్తర డార్ఫర్, జామ్లాం, అబూషాక్ కరువు పీడిత శిబిరాలు. మృతులు 300+ పౌరులు, చిన్నారులు కూడా ఇందులో ఉన్నారట. ఇది కలిసి వేసేటువంటి విషయం. 23 మంది చిన్నపిల్లలు మృతులలో ఉన్నారు. మానవతా సిబ్బంది 10 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్కు చెందిన సిబ్బంది కూడా ఇందులో చనిపోయారు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్: దేశం సూడాన్, ఇది ఆఫ్రికాలో ఉంది. ప్రస్తుత అంతర్యుద్ధం ప్రారంభం ఏప్రిల్ 2023. బాధిత ప్రాంతం డార్ఫర్. గతంలోనూ 2000 సంవత్సరంలో దారుణ మానవ హింసకు కేంద్రంగా మారిన ప్రాంతం. ఐక్యరాజ్య సమితి మానవతా విభాగం OCHA హ్యుమానిటేరియన్ సహాయాన్ని సమన్వయం చేసే శాఖ. మానవ హక్కుల ఉల్లంఘనలు: పెద్ద ఎత్తున పౌరులపై దాడులు జరిగాయి. శిబిరాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రాలపై దురాక్రమణ. ప్రధాన భయాందోళనలు ఎలా ఉన్నాయంటే మానవతా విపత్తు ప్రమాదకరంగా మారుతుంది. శరణార్థుల సంఖ్య పెరుగుతుంది. శరణార్థులు అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వెళ్ళేవారు. చిన్నారుల, మహిళలపై హింసా ఘటనలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయంట. నెక్స్ట్ టాపిక్: 2024-2025లో GEM ద్వారా 1.3 కోట్ల మందికి బీమా కవరేజ్. భారత ప్రభుత్వం ఈ మార్కెట్ ప్లేస్ GEM 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.3 కోట్ల మందికి పైగా వ్యక్తులకు బీమా కల్పించింది. ఈ బీమాలు 3 రకాలుగా ఉన్నాయి: ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్,
జీవన బీమా లైఫ్ ఇన్సూరెన్స్, వ్యక్తిగత ప్రమాద బీమా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జీఈఎం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ భారత ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఇన్ఫ్రా అండ్ రూపొందించిన జాతీయ ఈ పోర్టల్. ప్రారంభం 2016 వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభమైంది. నెక్స్ట్ టాపిక్ ఒడిశాలో నైని బొగ్గు బ్లాక్ను ప్రారంభించిన తెలంగాణ. ఇతర రాష్ట్రంలో తొలిసారిగా బొగ్గు తవ్వకాలు ప్రారంభించిన సింగరేణి సంస్థ. ఇది ఎప్పుడంటే ఏప్రిల్ 16, 2025 నాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి మల్లు విక్రమార్క గారు వర్చువల్గా ద్వారా ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న నైని బొగ్గు బ్లాక్ తవ్వక కార్యకలాపాలను ప్రారంభించారు. ఇది సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది సంస్థ ఇతర రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభించిన బొగ్గు గని. ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రాంతం నైని బొగ్గు బ్లాక్, ఇది అంగూల్ జిల్లా. ప్రారంభించిన వారు బట్టి విక్రమార్క తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు. సంస్థ సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL. CMD గారు ఎన్ బలరాం ప్రకారం. ఇది ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తున్న తొలి ఘట్టం. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ SCCL తెలంగాణ ప్రభుత్వ ప్లస్ కేంద్ర ప్రభుత్వ సంయుక్త సామ్యంలోని ముఖ్య కేంద్రం కొత్తగూడెం, తెలంగాణ. నైని బొగ్గు బ్లాక్ SCCLకి ఒడిశాలో కేటాయించబడిన మొదటి బ్లాక్. నెక్స్ట్ టాపిక్ వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారం ప్రకటించారు. ఏప్రిల్ 15, 2025న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వారు ఉత్తర్వులు జారీ చేస్తూ వడదెబ్బ వల్ల మృతి చెందిన కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా పరిహారం అందించేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే 50,000 మాత్రమే ఉండేది. ఇప్పటికే ప్రకటించిన దాంట్లో కీలక వివరాలు. పరిహారం మొత్తం 4 లక్షలు ప్రతి మృతికి. మునుపటి పరిహారం 50,000 ఆపద్బంధు పథకం కింద. వర్గీకరణ వడదెబ్బను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా ప్రకటించారు. చర్యలు చేపట్టవలసిన అధికారి ఎవరంటే జిల్లా కలెక్టర్లు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వడదెబ్బ ఎలా వస్తుందో చూద్దాం. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీర ఉష్ణాన్ని నియంత్రించలేకపోవడం వల్ల సంభవించేటువంటి ప్రాణాంతకమైన పరిస్థితిగా చెప్పవచ్చు. ఆపద్బంధు పథకం రాష్ట్ర విపత్తుల నివారణ నిధిలో భాగంగా మంజూరు చేసే సహాయ పథకం. రాష్ట్ర ప్రత్యేక విపత్తు స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ జాతీయ విపత్తు జాబితాలో లేని విపత్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సొంతంగా పరిహారం మంజూరు చేయగలదు. దీనివల్ల స్థానిక విపత్తులకు వేగంగా సహాయం అందించడం సాధ్యమవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక పల్లెల్లోనూ ఐలాలు గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధికి కీలక ముందడుగు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీస్ IALASను ఏర్పాటు చేయనున్నది. ఇప్పటి వరకు ఇవి పట్టణాలు కేంద్రాలకే పరిమితమై ఉండేవి. ముఖ్యాంశాలు పరిశ్రమల అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో TSIIC ద్వారా పారిశ్రామిక పార్కులు స్థాపించనున్న ప్రభుత్వం. ఈ పార్కుల నిర్వహణ కోసం ప్రత్యేక ఐలాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఐలాకు ఒక ప్రభుత్వ కమిషనర్ నియమించబడతారు. ఆయా పార్కుల పరిధిలో ఉన్న పరిశ్రమల యజమానులతో సర్వీస్ సొసైటీ ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ టాపిక్ SC వర్గీకరణ కమిషన్కు గడువు పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య SC వర్గీకరణ కమిషన్కు మరొక నెల గడువు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 15, 2025 మంగళవారంన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. కమిషన్ గడువు అసలు తేదీ ఏప్రిల్ 10తో ముగియగా ఇప్పుడు మే 10, 2025 వరకు పొడిగించబడింది. కమిషన్ వివరాలు. అధ్యక్షుడు రాజీవ్ రంజన్ మిశ్రా, రిటైర్డ్ IAS అధికారి. కమిషన్ రకం ఏకసభ్య కమిషన్. కమిషన్ యొక్క ఉద్దేశం వచ్చేసి SCలో ఉపవర్గీకరణ, సబ్ కేటగిరీ
కరేషన్పై అధ్యయనం.